రజనీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన, "ఏంటి వరమ్మ కూతుర్ని ఎత్తుకొని మరీ తీసుకురమ్మన్నావంట కదా! ఎందుకలా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రజనీ చాలా కోపంగా, "ఎందుకు ఎత్తుకు తీసుకురమ్మన్నానా? మా మావయ్య గారి కోరిక ప్రకారమే నేను ఇదంతా చేస్తున్నాను. మా మావయ్య గారి చివరి కోరిక ఏంటో మీకు తెలియదా? మీకు తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆ వరమ్మ కూతురికిచ్చి నా కొడుకు కేశవాకి పెళ్లి చేయమనే కదా ఆయన చివరి కోరిక. అందుకనే తనని ఎత్తుకొని వచ్చి, ఇదిగో ఈ కేశవాకిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవాన్ని చూసి, అవును, ఇదిగో నా కొడుకుకి ఆ వరమ్మ కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యాలన్నదే మా మావయ్య గారి కోరిక. ఆ కోరిక ప్రకారమే నేను ఇదంతా చేస్తున్నాను. ఎవరు ఏమనుకున్నా సరే నేను ఇది చేసే తీరుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి రజనీని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రజనీ మాత్రం ఎవరు ఏది చేసినా, ఎన్ని అడ్డంకులు వేసినా సరే ఆ వరలక్ష్మి కూతుర్ని ఎత్తుకొని తీసుకొని వచ్చి మరి నా కొడుక్కి పెళ్లి చేస్తాను, మా మావయ్య గారి కోరిక తీరుస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదెందుకు అలా, మామూలుగానే చెయ్యవచ్చు కదా, వరలక్ష్మి ఇంటికి వెళ్ళి అడిగితే చేయిస్తుందేమో కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అదంతా నాకు తెలియదు. మళ్ళీ తన ఇంటికి వెళ్ళి దాన్ని బ్రతిమాలుకోవాల్సినంత అవసరం ఏంటి? నేను ఇలానే చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్